Hello everyone, welcome to Plan Your Trades price action and institutional data breakdown analysis for Monday 24th November. సో ఒకసారి క్విక్గా ఈ నెక్స్ట్ సెషన్ కోసం డేటా బ్రేక్డౌన్ అండ్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అండ్ రిలేటెడ్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసే కంటే ముందు ఈరోజు ప్రైస్ మూమెంట్ అయితే ఒకసారి క్విక్గా రీక్యాప్ అయితే చూద్దాం. సో దిస్ ఇస్ ఫర్ మండే అండ్ దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఒక హంబల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైతే బేసిక్గా మాకున్నది లెస్ దెన్ 600 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ నిజంగా చెప్పాలంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉన్నారో బేసిక్గా ఎవరైతే 8-9 ఇయర్స్ కావచ్చు, 3-4 ఇయర్స్ ప్లస్ కావచ్చు, సో మమ్మల్ని అప్రోచ్ అయ్యి అండ్ డిస్కస్ చేసే వే చాలా చాలా హెల్తీగా ఉంది. అండ్ కొంతమంది ఏంటంటే టిప్స్ కావాలని ఆర్ సమ్హో మేము ఐ డోంట్ మెన్షన్ నేమ్స్ అని కానీ బట్ ఈ జనరల్గా మాకు వచ్చేవి 20-25 లైక్స్, దాంట్లో మీరు డిస్లైక్ చేసుకుంటూ పోతే జనరల్గా 5-10 లైక్సే ఉంటాయి. అండ్ అది కూడా ఏంటంటే వేరే పీపుల్కి రీచ్ అవ్వదు. బేసిక్గా ఎవరైతే టెలిగ్రామ్లో ఉన్నారో ఆర్ ఎవరైతే రెగ్యులర్గా వీడియో అనాలిసిస్ చేస్తున్నారో వాళ్ళ ఫీడ్లోనే ఉంటే తప్పితే వేరే సజెషన్స్కి అయితే వెళ్ళదు. నిజంగా మేము ఎవరికి కాంపిటీటర్ కాదు అండ్ కామ్ గోయింగ్ టైప్స్. సో అట్లీస్ట్ కుదిరితే హెల్ప్ చేయండి, లేకుంటే మమ్మల్ని వదిలేయండి. ఇది పెరుగుతుందా, మానిటైజేషన్ అవుతుందా, దీనివల్ల డబ్బులు వస్తాయి, ఇదంతా సెకండరీ. ఒక హెల్దీ కంటెంట్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. నేను మళ్ళీ హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు తెలిసి ఎవరు చేస్తున్నారు అనేది. సో ఈ డిస్లైక్స్ అయితే మానుకోండి. బేసిక్ చిన్న లైఫ్, దాంట్లో మనం వేరే వాళ్ళని డౌన్ చేయడం కరెక్ట్ కాదు. సో ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. సో చలో, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యూర్స్ టైమ్ యాజ్ వెల్. సో ఎవరికైతే రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అయితే అనుకుంటున్నా, డిస్లైక్ అయితే చేయకండి. అట్లీస్ట్ కుదిరితే హెల్ప్ చేయండి, లేకుంటే లైట్ తీసుకోండి మమ్మల్ని ఉన్నది. ఠీకే. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఈ రోజు కోసం మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఇండివిజువల్ ట్రేడర్స్ వాళ్ళు బేరిష్ ఉండే, ఎఫ్ఐఎస్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరేటరీస్ కానీ వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ హెడ్ చేసి ఉండే, పర్ఫెక్ట్గా ఎఫ్ఐఎస్ అయితే హెడ్ చేసి ఉండే. సో ప్రైస్ ఎక్కడ మూవ్ అయినా కూడా వాళ్ళకి హెడ్ ఏక్ అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం ప్రొపరేటరీస్ మేజర్ క్వాంటిటీ హెడ్జ్ చేసి ఉండే, మైనర్ క్వాంటిటీ బుల్లిష్ ఉండే అనుకుంటా. సో ఇది సినారియో. అండ్ మనం అండ్ డేటాలో ఇంటెన్సిటీ లేదు, ఆప్షన్ బైస్ ఆర్ జనరల్గా ప్రైస్ అనేది ఒక సైడ్ వేస్ రేంజ్లోనే ఉండొచ్చు అని కూడా డిస్కస్ చేసుకుని ఉండే. సో ఇంటెన్సిటీ లేదు కాబట్టి బేసిక్గా సైడ్ వేస్లోనే ఉంటుంది. ఆర్ ఇన్ కేస్ ఏదైతే దిస్ వాజ్ ఎస్టర్డేస్ క్లోజింగ్, సో ఈ బిలోకి వెళ్తే ఒక కన్ఫర్మేషన్ వస్తేనే బేరిష్ ట్రేడ్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వరకు 1:1 అవర్ 1:2 లోపలనే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి క్విక్గా అని కూడా డిస్కస్ చేసినాం. బికాజ్ డేటాలో ఆ ఇంటెన్సిటీ లేదు కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి మళ్ళీ, సో ప్రైస్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఏదైతే డే హై ఉందో ఆ లెవెల్లోనే మళ్ళీ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ అయితే వచ్చింది. అండ్ ఈరోజు మీకు లెవెల్స్ చూపిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది, అంటే డేటా బ్రేక్డౌన్లో కూడా. సో దిస్ వాజ్ 2 days ఈ ప్రైస్ యాక్షన్ అనమాట. సో ఒకసారి కన్ఫర్మేషన్ మనకి జనరల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ ఏమంటూ ఉంటారంటే కన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే, సి గైజ్, ఇప్పుడు సపోజ్ మనకి కన్ఫర్మేషన్ జనరల్గా క్యాచింగ్ టాప్స్, క్యాచింగ్ బాటమ్స్ అంటూ ఉంటారు కదా, టాప్లోనే ఎలా పట్టుకోవాలి, కింద నుంచి రివర్సల్ వెళ్ళేటప్పుడు ఎలా చూడాలి అంటే, సో ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జనరల్గా ఏటీఆర్ వాల్యూస్ అని ఉంటాయి. అంటే ఒక స్టాక్ కానీ ఆ పర్టికులర్ స్క్రిప్ట్ కానీ ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుంది పర్ డే అనేది ఉంటుంది. జనరల్గా ఇండెక్స్ అనుకోండి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి బేసిక్గా, సో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ కన్ఫర్మేషన్ కోసం ఒకసారి చూద్దాం. అండ్ బాటమ్ ఎలా క్యాచ్ చేయాలో కూడా చెప్పడానికి ట్రై చేస్తా. సపోజ్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎస్టర్డే క్లోజింగ్ ఇది, ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ మూవ్ అయిందో చూడండి. ఠీకే. సో దీని గురించి మాట్లాడదాం. ప్రైస్ ఎగ్జాక్ట్గా మనకి చూడండి, ప్రైస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి, ఈ లెవెల్స్లో ఒక రిజెక్షన్ వస్తే, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ వస్తే మనకు ఒక బేరిష్ ట్రేడ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకి సిగ్నల్ అనేది స్టేబుల్ అయింది. ఇక్కడ ఈ క్యాండిల్ ఆల్రెడీ మనం క్యాండిల్ ఫామ్ అవుతుంటూనే మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం. సో ఏదైతే మన రేంజ్ పెట్టుకున్నామో, ఏదైతే ఉందో మనం ఈ రేంజ్ కూడా పెట్టుకోవాలి. బేసిక్గా ఇక్కడనే పెట్టుకున్నాం. సో ఇంటెన్సిటీని బట్టి అనమాట బేసిక్గా. సో ఇక్కడ చూడండి క్విక్గా,
ఈ రేంజ్ కిందన ప్రైస్ క్లోజ్ అయింది 5 మినిట్స్లో, 15 మినిట్స్లో ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఉంది. సో మనకి ఏంటి కన్ఫర్మేషన్ ఈ లెవెల్లో చూడండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే లైన్ చార్ట్తో చూడండి కన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ లెవెల్లో ట్రేడ్ తీసుకొని సపోజ్ ఈ టాప్ కానీ ఈ లెవెల్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు తీసుకుంటే మనకి చూడండి 42 పాయింట్స్ అలా అవుతుంది. సో ఈ టాప్ ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉందో ఈ టాప్ చూస్తే 28 పాయింట్స్ ఉంది, ఆర్ 28 పాయింట్స్ని పెట్టుకుందాం మనం స్టాప్ లాస్ అనేది. దాని తర్వాత చూడండి నెక్స్ట్ మనం ఏమనుకున్నాం 1:1 ఆర్ 1:1.52 లోపు ప్రాఫిట్స్ క్విక్గా బుక్ చేసుకోవాలనుకున్నాం. ఇక్కడ వరకు 1:2 వచ్చిందా అంటే ఎస్ 1:19.5 వచ్చింది. 2 అనేది అంటే ర్యాండమ్గా నేను ఇక్కడ వరకు కూడా పెట్టుకొని చూపించవచ్చు 2.08. బట్ స్టిల్ మనకి 55 పాయింట్స్ అట్లా కవర్ అవుతే చాలు బేసిక్గా మనం ట్రేడ్ తీసుకున్నానికి. ఒక ఇది అనేది ఉంటుంది 55-60 పాయింట్స్ మధ్యలో వచ్చినా కూడా. సో 1:2 అనేది కవర్ అయింది. ఇక్కడ ఎందుకు బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఒక చిన్న గ్యాప్ అయితే ఉంది. ఈ గ్యాప్ తర్వాత ఏంటి ప్రైస్ అనేది అప్ మూవ్కి వెళ్తుంది. అండ్ మనకి ప్రాక్టికల్గా మనం ఇది మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి ప్రైస్ ఇంత మూవ్ అయింది. సపోజ్ ఒక నిఫ్టీ అనేది ఎవ్రీడే ఒక రేంజ్ బౌండ్లో ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుందో చూడండి ఆన్ అన్ యావరేజ్. సపోజ్ ఒకరోజు 190 అవ్వచ్చు, ఒకరోజు 200 అవ్వచ్చు, ఒకరోజు 100 అవ్వచ్చు. బట్ దానికి ఒక యావరేజ్ వాల్యూ అని ఉంటుంది. గూగుల్ చేయండి, మీరు సెల్ఫ్గా ఎక్స్ప్లోర్ చేయండి, ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయండి. సో మీకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకు పిక్గా బుక్ చేసుకోమన్నాం, దాని తర్వాత ప్రైస్ ఎందుకు రివర్స్ వెళ్ళింది. అండ్ ఒక మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది. మార్నింగ్ స్టార్ ఇక్కడ ఇండికేటర్తో పని లేదు. బేసిక్ ఇండికేటర్ ఏంటి అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళకి అనాలిసిస్ కష్టం అవుతుందో, లేదా ఇంత టైం వాళ్ళు పెట్టలేరో, ఆల్రెడీ ఒక ప్రాసెస్ని ఫాలో అవుతూ ట్రేడ్ చేస్తారో వాళ్ళ కోసం ఒక సపోర్ట్ దగ్గర మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది. మార్నింగ్ స్టార్ ఫామ్ అయినాక మనం జనరల్గా ఎవ్రీడే జనరల్గా చెప్తున్నా, ఇక్కడ చెప్పే విషయాలన్నీ మీరు రెగ్యులర్గా వింటే ఏ కోర్స్ జాయిన్ అవ్వక్కర్లేదు. ఇక్కడ నుంచి ఎవ్రీడే ఒక కాన్సెప్ట్ని చెప్తా ఉన్నా, దాన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే కూడా సరిపోతుంది. ఏ కోర్స్ ఎవరి దగ్గర జాయిన్ అవసరం లేదు. ఐఎమ్ నాట్ అంటే నేను ఎవరి కోర్సులు జాయిన్ అవ్వద్దని చెప్పట్లేదు. దీన్ని రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతూ ఉంటుందని చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నా. ఠీకే. సో ఇదొకటి ఒక బుల్లి సినారియో మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది. ఈ లెవెల్లో చూడండి సపోజ్ ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నా, మన క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ తీసుకుంటాం కాబట్టి మన టార్గెట్ ఎక్కడ డే హై వరకు ఎంత 2.2 ఉంది. సపోజ్ మనకి డే హై వద్దు, ఈ లెవెల్ వరకే తీసుకుందాం అనుకున్నాం. ఈ ట్రేడ్ ఎవరైతే మిస్ డైలీ 1 or 2 ట్రేడ్ చేస్తేనే మనం కూడా మెంటల్గా ఫిట్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం. ఇట్లా ప్రతి ట్రేడ్ని చేయాలని ట్రై చేస్తే మనం ఏదో మిస్టేక్ చేస్తూ ఉంటాం హరీబరీలో. సో అది కాదు. ఈ ట్రేడ్ మిస్ అయిన వాళ్ళు ఒక మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది. డే హై పెట్టుకుంటే 1:2 వస్తుంది. సో అర్థం చేసుకోండి 64 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. ఇన్ కేస్ డే హై వెళ్ళలేదు అనుకుంటే ఇక్కడ వరకే తీసుకున్నా కూడా చూడండి 50 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉండే. అందుకే ఫస్ట్ ఈ ట్రేడ్ వచ్చింది కాబట్టి దీన్ని మీకు ఎక్సెల్ షీట్లో అప్డేట్ చేశానా లేదా కూడా చూపిస్తాను ఒకసారి. సో ఎస్టర్డే క్లయింట్స్ బేరీజ్ ఉండే, హెడ్జ్డ్ ఉండే, బుల్లిష్ ఉండే, షార్ట్ 58 పాయింట్స్ అనుకుంటా. ఠీకే. సో ట్రైలింగ్ చేయాల్సిన పని లేదు, బికాజ్ ఆల్రెడీ అది మనకి హై ప్రాబిలిటీ సెటప్ కాదు కాబట్టి అప్డేట్ అయితే చేసిన. అండ్ ఇక్కడ క్విక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది క్లియర్గా మ్యానిపులేషన్ కాదు, ఆర్ నేను ఎవరినో ఇంప్రెస్ చేయడానికి చెప్పట్లేదు. మేము ఒక సిస్టమ్ని ఫాలో అవుతే అండ్ ఇండికేటర్కి మేము ఫీ కూడా కలెక్ట్ చేయట్లేదు. సో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఫ్రీ ఇండికేటర్కి ఇంత రెగ్యులర్గా మీకు అనాలిసిస్ చేసి చెప్తా ఉంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎవరైతే ట్రయల్ చేసి ఉంటారో వాళ్ళు 829 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసి ఉండొచ్చు. అండ్ ఎవరైతే 636 ఉన్నాయో సో ట్రయల్ చేయకుండా 1:2, 1:3 ఆ హై ప్రాబిలిటీ, మీడియం ప్రాబిలిటీ బేస్గా కలెక్ట్ చేసి ఉంటే ఇన్ని పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసి ఉండొచ్చు. ఠీకే. అండ్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళు ఆల్మోస్ట్ 636 కాదు 590 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినారనమాట. ఠీకే. ఓన్లీ ఇండికేటర్ బేస్డ్ చేస్తాడు అతను. సో నెక్స్ట్ థింగ్ ఇది ఒక సినారియో. దీని తర్వాత మళ్ళీ ఒక బేరిష్ వచ్చింది. గైస్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడైనా సరే ఒక సపోర్ట్కి కానీ రెసిస్టెన్సెస్ కానీ సపోజ్ ఇది ఒక సపోర్ట్ జోన్ అనుకుందాం. ఈ సపోర్ట్ జోన్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇలా బ్రేక్అవుట్ చేస్తూ పోతే దీనికి అంత వాల్యూ ఉండదన్నమాట. ఎప్పుడైనా సరే ప్రైస్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటేనే దీనికి వాల్యూ ఉంటుంది, ఆర్ ఒక్కసారి ఫేక్ బ్రేక్అవుట్ కానీ ఫేక్ బ్రేక్ కానీ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ షార్ట్ సిగ్నల్ వచ్చింది, బట్ స్టిల్ షార్ట్ సిగ్నల్ని తీసుకోవచ్చా అంటే కాదు. బికాజ్ ఎందుకంటే షార్ట్ సిగ్నల్ అనేది ఇక్కడ ఉంది. మన డే హై స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే 62 పాయింట్స్ అవుతుంది. సపోజ్ ప్రైస్ ఈ రేంజ్కి వచ్చినాక మనం స్టాప్ లాస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్లో తీసుకుంటే 27 పాయింట్స్ వచ్చింది.
టీకే స్టాప్ లాస్ అప్పుడు తీసుకున్నా కూడా నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ మన వ్యూలో ఏంటి, మనం హైయర్ హైస్ చేస్తూ పైకి వెళ్తుంది కాబట్టి ఈ ట్రేడ్ని కన్సిడర్ చేయొచ్చా అంటే కన్సిడర్ చేయొచ్చు. ఎవరైతే ఓన్లీ ఇండికేటర్ బేస్ చేస్తారో అయితే వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. బట్ స్టిల్ మార్నింగ్ ట్రేడ్ చేయకుంటేనే ఈవినింగ్ ట్రేడ్ని కన్సిడర్ చేయొచ్చు. బికాజ్ మార్నింగ్ ఆల్రెడీ ఒక ట్రేడ్ అయిపోయింది. మన పర్సనల్ ఆ రూల్స్ ప్రకారం ఏంటి, ఎవ్రీడే ఒక ట్రేడ్ కానీ 2 ట్రేడ్లు కానీ ఆల్రెడీ ఒక హెల్దీ ట్రేడ్ అయిపోయింది. మళ్ళీ దాని వెంటలో పడి మనం మిస్టేక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదొక అనదర్ సినారియో అనమాట. సో యా, దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ మీకు మనం ఏదైతే ప్రీ మార్కెట్లో మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఎవ్రీ డే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80-90% అయితే ఆ లెవెల్స్కి అయితే ప్రైస్ రెస్పెక్ట్ ఇస్తుంది. బికాజ్ ఆ రకంగా మనం బ్యాక్ టెస్ట్ చేసినాం కాబట్టి అంత రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ గైజ్ ఒకటి ఆలోచించండి, బేసిక్గా ఎప్పుడైనా సరే మనం ఒక కాన్సెప్ట్ని థరోగా 5-6 ఇయర్స్ డేటాని రీసెర్చ్ చేసినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత అక్యురేట్గా ఎలా పనిచేస్తుంది, సో ఈ ట్రేడ్ చేస్తున్నారా లేదా, ఇది ఫేకా రియలా, 100 ఆలోచనలు ఉంటాయి. సి ఎవరైనా సరే ఎక్కువ శాతం అంటే ఒకే కాన్సెప్ట్ పైన ఎక్కువ రోజులు పనిచేసి చాలా అది ఈజీ అయిపోతుంది. వేరే వాళ్ళు 1 అవర్లో చేసే పని, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడైనా చూడండి, ఒకరు 1 అవర్లో చేసే ప్రొడక్టివిటీని ఎక్స్పీరియన్స్డ్ గై 10-15 మినిట్స్లో చేసేసి మిగతా అంతా రిలాక్స్గా ఉంటాడు. సో ఆ రకంగా మనం ఆలోచిస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఏ రకంగా చేయాలని చెప్పేసి. సో యా, నెక్స్ట్ రేపటి కోసం ఒకసారి క్విక్గా డేటా బ్రేక్ డౌన్ అనాలిసిస్ చూసి తర్వాత ప్రైస్ యాక్షన్ కూడా ఒకసారి చూద్దాం. ఠీకే, యా, దిస్ ఈజ్ ఫర్ మండే. అండ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళకి కొంత డిఫికల్ట్ ఉంటుంది. క్లయింట్స్ అంటే ఎవరు, ఎఫ్ఐఎస్ అంటే ఎవరు, ప్రొప్రైటరీస్ అంటే ఎవరు, ఇదంతా న్యూ టాపిక్లా ఉందని చెప్పేసి. బికాజ్ ఎంతసేపు ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ నేర్చుకొని ఉంటారు, ఇండికేటర్స్ నేర్చుకొని ఉంటారు. బట్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అయినా, ఏ ఇండికేటర్ అయినా, ఏదైనా సరే డిపెండ్స్ ఆన్ మా సైకాలజీ అనమాట. పర్సన్సే లేనిది, కాంట్రాక్ట్సే బిల్డ్ అవ్వండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా వస్తుంది. సో మనం ట్రేడ్ చేసే వేని బేస్డ్ ఆన్ డేటా అనమాట, అంటే కాంట్రాక్ట్స్. సో అవి ఎలా రియాక్ట్ అవుతున్నాయో చూద్దాం. సో ఓపెన్ పొజిషన్స్ని మనం బేసిక్గా చూస్తే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో మండే కోసం ఏంటంటే వీళ్ళు ఒక బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ప్రైస్ పైకి వెళ్తుంది అనే ఒక బుల్లిష్నెస్ ఉంది మార్కెట్లో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో బేసిక్గా వీళ్ళు ఒక బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రొప్రైటరీస్ కూడా బేసిక్గా ఏంటి అంటే బేరిష్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళనే అలైన్ అయ్యి ఉంటారు కాబట్టి సో వీళ్ళు కూడా ఒక బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనరల్గా జనరల్లీ వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్ బికాస్ వీళ్ళు డెరివేటివ్ మార్కెట్లో యాక్టివ్గా ఉండకూడదు కాబట్టి. నెక్స్ట్ థింగ్ ఈజ్ అండ్ యా, సో ఈ డేటా అంతా రియలేనా, ఈ కీ టేక్అవేస్ ఏంటి ఇక్కడ నుంచి అనుకుంటే మాత్రం సో క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా, వీళ్ళు ఏం చూసినా కూడా వీళ్ళు నిజంగానే బుల్లిష్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కానీ ప్రొప్రైటరీస్ కానీ నిజంగానే బేరిష్ ఉన్నారు. అండ్ వీళ్ళ ఇంటెన్సిటీ ఒక ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ అంతా ఉంటుందా అంటే కాదు. సో దాన్ని ఎలా గేజ్ చేయొచ్చు ఏంటి అనేది ఒకసారి ప్రైస్ పైన చార్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఠీకే, రేపటి కోసం బేసిక్గా డేటా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను క్లియర్గా కొన్ని వర్డ్స్ అనేది చెప్పకూడదు కాబట్టి ఇది మీకు మెన్షన్ చేస్తాను. ఇలాంటి స్ట్రక్చరల్ డేటా అంటే డిసైసివ్ డేటా అయితే లేదు ప్రైస్ యాక్షన్లో. అండ్ ఇలాంటి డేటా ఉంది అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇలా 1-sided సింగిల్ డేటా అయితే ప్రైస్లో కనిపించట్లేదు. బట్ నిజంగానే ఇలాంటి డేటా బిల్డ్ అయితే ఏంటి అంటే బిల్డ్ అవుతే డెఫినెట్గా వస్తుంది. దాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలనేది మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా వాట్ వి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూడడం అది ఎందుకు ఇంపార్టెన్స్ అనేది. ఠీకే, సో అదొక సినారియో. అండ్ యా, ఇంకొక మేజర్ సినారియో ఏంటంటే ఈరోజు కవర్ చేసిన దాంట్లో బేసిక్గా వీళ్ళు ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో వాళ్ళు మరి స్టాప్ లాస్ తీసుకున్నారంటే కాదు, వాళ్ళు ఈ ఏరియాలోనే ఉంటారు కాబట్టి సో ఈ ప్రైస్ అయితే మళ్ళీ ఈ మార్నింగ్ కానీ ఆర్ ఏదైతే ఆఫ్టర్నూన్ మూవ్ వచ్చిందో ఈ ఏరియాలో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆర్ వాళ్ళు ఆపోజిట్ పొజిషన్స్ని మార్నింగే బిల్డ్ చేసుకుంటారు. ప్రైస్ ఎలా వెళ్తుంది అనేది చూసుకొని స్టాప్ లాస్ తీసుకొని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మంత్లీ ఎక్స్పైరీ నియర్ బై ఉంది కాబట్టి సో పొజిషన్స్ అన్నీ ఓవర్ కూడా అవుతున్నాయి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఎవరైతే కొంచెం వాళ్ళు ఈ టైంలో ఎలాగో మంచి పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉంటే
రెగ్యులర్ ఇంత కష్టపడాల్సిన పని లేదనమాట. నెక్స్ట్ 1-2 డేస్ అవాయిడ్ చేసినా కూడా పెద్ద హెడేక్ అనేది ఉండదు. సో మండే కోసం ఒకసారి ప్రైస్ యాక్షన్ చూద్దాం. సో ఇంటెన్సిటీ లేదు, ప్రైస్ ఎలా వస్తుంది ఏంటి అంటే జనరల్గా బేరిష్నెస్ అనేది కూడా పర్సనల్గా నేను ఎలా కన్సిడర్ చేస్తాను అంటే ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి, అంటే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇలా కాదు. సో ఏదైతే నియర్ బై ఏరియా ఉంటుందో అంటే ఈ ఏరియాలో ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. ఈ రీజన్ నుంచి ఏదైతే ప్లాట్ చేసుకున్న రీజన్ ఉందో ఈ రీజన్ నుంచి ప్రైస్ కిందికి వస్తే ఒక 1:2, 1:1.5, 1:2 తర్వాత ప్రాఫిట్స్ని ట్రైల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సిస్టంలోనే ట్రైలింగ్ ప్రాఫిట్ స్టాప్ లాస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. బికాస్ చాలా క్విక్ రివర్సల్స్ ఉంటాయి నాకు అనిపిస్తుంది మాకున్న బ్యాక్ టెస్ట్ డేటా ప్రకారం. సో మీకు క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక సినారియో. అండ్ మీడియం ప్రాబబిలిటీ సినారియో ఏంటి అంటే బేసిక్గానే డేటాలో అంత స్ట్రెంత్ లేదు. ఇక్కడ 100% అంటే హై ప్రాబిలిటీ సినారియోలో కూడా మీరు 80% క్వాంటిటీతోనే డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ మంత్లీ ఎక్స్పైరీ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ప్రైస్ క్విక్ రివర్సల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్ డౌన్ కానీ ఇక్కడ ఏదైనా నోటీస్ చేసి ప్రైస్ కిందకి వస్తే 1:1, 1:2 లోపల ప్రాఫిట్స్ని స్క్వేర్ ఆఫ్ చేయడానికి ట్రై చేయండి. ట్రైల్ చేసే సినారియోస్ అయితే ఇక్కడ పెట్టుకోకండి. బికాజ్ ఒక ప్రైస్ అనేది ఒక ఎడ్జ్ పైన ఉంది, మీకు చెప్తాను నేను అదేంటి అనేది. సో నెక్స్ట్ థింగ్, అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే మండే కోసం బేసిక్గా ప్రైస్ ఏదో గుడ్ న్యూస్ వచ్చింది, ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకుంటే ఇక్కడికి వెళ్తుంది అంటే పర్సనల్గా నేను డేటాతో అలైన్ అయి ఉంటా కాబట్టి ఈ ట్రేడ్ నేను చేయకపోవచ్చు. ఇన్కేస్ చేయాల్సి వస్తే ఓఐ సపోర్ట్ చేస్తుంది 10-10:30 తర్వాత అనుకుంటే అప్పుడు ఏంటి ఒక 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి చేయొచ్చు. ఇది ఒక అవాయిడబుల్ సినారియో, లో ప్రాబిలిటీ సినారియో. అండ్ టీకే అండ్ నేను ఈ లో ప్రాబిలిటీ హై ప్రాబిలిటీ ఎందుకు చెప్తా అంటే డేటాలో ఇంటెన్సిటీని బట్టి ప్రైస్ 200 రేంజ్ మూవ్ అవుతుంది అని తెలిసినప్పుడు 100 పాయింట్స్ ఆల్రెడీ గ్యాప్ అయిపోతే మన 100% ఆఫ్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి మనం ఏం చేయగలుగుతాం, క్విక్ రివర్సల్ అక్కడ నుంచి ఉంటే. సో అందుకనే ఈ ఏటీఆర్ వాల్యూస్ని బట్టే అదొక సినారియో లాగా కన్సిడర్ చేస్తాను. అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటే అందులో ఏటీఆర్ ఒకటి. నెక్స్ట్ థింగ్, ఇంకా అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే నేను డేటాలో హ్యూజ్ ఇంటెన్సిటీ లేదు కాబట్టి ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడే కన్ఫర్మేషన్ తీసుకొని కిందికి వెళ్తుంటే కూడా ఇన్ కేస్ ఓఐ సపోర్ట్ చేస్తే అవాయిడబుల్ సినారియో కింద ఆర్ లో ప్రాబిలిటీ సినారియో కింద 10-20%ని నా రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంతకు మించి అయితే దీన్ని కూడా అవాయిడబుల్ సినారియో కిందనే కన్సిడర్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి బుల్లిష్ ట్రేడ్ వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనుకుంటే సపోజ్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఏరియా తర్వాత ఒక మంచి రివర్సల్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ పైకి వెళ్తుంటే 1:1, 1:2 వరకు ప్రాఫిట్స్ని బుక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇది కూడా ఒక మీడియం ప్రాబిలిటీ సినారియో కింద కన్సిడర్ చేస్తాను. సో ఈ వీడియో అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా పెట్టుకొని వినండి. అండ్ ఇక్కడ లెవెల్స్ అన్నీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి బికాజ్ ఈ రోజు వచ్చిన టాప్ కానీ ఈరోజు ఫామ్ అయిన లో కానీ ఈ స్వింగ్స్ కానీ చాలా ప్రయారిటీ అనమాట. ఎందుకు అంటే బేసిక్గా మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈరోజు డౌ థియరీని చూసుకుంటే మనం ఈరోజు ఫామ్ అయిన ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. బట్ స్టిల్ ఇక్కడ చూడండి క్లియర్గా ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. దాని తర్వాత ఏమైంది, ఇది ఏంటి అంటే ప్రైస్ ఎప్పుడైనా సరే అందరం బుల్లిష్ ఉంటే ఎవరు వాళ్ళ కాంట్రాక్ట్స్ని ఎగ్జిట్ చేసి పైకి వెళ్ళాలంటే ఎవరు తీసుకుంటారు. సో ఏదో ఒక ఫేక్ అనేది క్రియేట్ చేయాలి, ఆపోజిట్ వాల్యూమ్ క్యాండిల్ అనేది క్రియేట్ అవ్వాలి. సో అది క్రియేట్ అవుతుంది. అండ్ స్టిల్ ఇప్పుడు బేరిష్ ప్యాటర్న్ వచ్చింది కదా, ఇది ఇప్పుడు సెల్ ఆన్ రైజ్ అనుకుంటారా, బేరిష్ అంటే ఇప్పుడు బై ఆన్ డిప్స్ కాకుండా సెల్ ఆన్ రైజ్ అనుకుంటారంటే అనుకోండి. పర్సనల్గా నాకు ఈ స్వింగ్ అనేది వెళ్ళిపోయి దీని కిందనే ఒక రెసిస్టెన్స్ వచ్చి ఫామ్ అవుతుంటే అప్పుడు ప్రైస్ అనేది ఒక డౌన్ సైడ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పొచ్చు. స్టిల్ ఈ లెవెల్స్ వరకు కూడా నేను పాజిటివ్గానే బై ఆన్ డిప్స్ లానే కన్సిడర్ చేస్తాను. మనం చేసే 15 మినిట్స్ ట్రేడ్ కోసం ఇంత దిమాగ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మీకు సింపుల్గా హార్లీలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఐ టేక్ సో కన్సిడర్ చేయండి 15 మినిట్స్కి మనకు డైలీ అనాలిసిస్ కావాలి కానీ ఇంత ప్రెషర్ తీసుకొని చేయాల్సిన సినారియోస్ అయితే ఉండవు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో దీన్ని బట్టి మీకు మండే రోజు మనం ఎలా కన్సిడర్ చేయొచ్చో చెప్తా. బేసిక్గా మనం ఈ మూవ్ని హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ చేసుకుంటూ ప్రైస్ పైకి వెళ్తుంటే ఏమనుకుంటామంటే ఒక బుల్లిష్ మూవ్ బై ఆన్ డిప్స్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. మీ కలర్ కూడా చేంజ్ చేసి పెడతా సో దట్ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. బట్ నెక్స్ట్ థింగ్, ఒక మేజర్ సపోర్ట్గా ఫామ్ అయినప్పుడు డైలీలో కానీ 4 అవర్స్లీలో కానీ ప్రైస్ ఏంటి అంటే మీరు క్విక్గా ఆలోచించండి. ఈ కాన్సెప్ట్ చాలా అవసరం. ప్రైస్ ఇక్కడే రిజెక్షన్ తీసుకొని
మళ్ళీ కిందికి వస్తే ఇది డౌన్ ట్రెండ్ కాదు, ఇది ఎలాగో అప్ ట్రెండ్ అయింది. ఇది డౌన్ ట్రెండ్ అనేది ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో కన్సిడర్ చేయొచ్చు, కానీ ఇది డౌన్ ట్రెండ్ కాదు. బికాజ్ ప్రైస్ నియరింగ్ టు ద స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ప్రైస్ ఎప్పుడైనా సరే ఈ ప్రతి మూవ్లో కూడా మనకి ఈ బేరిష్నెస్ అనేది అంటే ఒక లోవర్ హై అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇది ఎక్కడి వరకు అంటే ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ వరకే. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది కదా, ఇంకా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయిందా, ఇక్కడ అప్ ట్రెండ్, ఇక్కడ ప్రైస్ రివర్స్ అవుతుంది కదా, అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయిందా అంటే కాదు. ఎప్పుడైనా సరే మేజర్ మనకి 4 అవర్స్లో కానీ డైలీలో కానీ ప్లాట్ చేసుకునే లెవెల్స్ చాలా హై ప్రయారిటీ. సో ఇదనమాట. ఇక్కడ నుంచి ప్రైస్ ఎలా పైకి వెళ్తుంది అంటే ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ ఎలాంటి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అవ్వచ్చు, చాట్ ప్యాటర్న్ అవ్వచ్చు, ఇండికేటర్ చూస్తే డైవర్జెన్సెస్ ఉండొచ్చు. సో ఈ బేరీ స్ట్రెంత్ అయిపోయిందా లేదా అనేది ఇండికేటర్స్ని చూసి ఆ డైవర్జెన్సెస్ని చూసి కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఠీకే. సో ఇదొక వే అనమాట. దీన్ని మీరు ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటే క్విక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రైస్ ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్ వరకు గ్యాప్ అప్ అవ్వనియండి, ఎక్కడైనా వెళ్ళనియండి, ప్రైస్ వి నీడ్ నాట్ టు బి వరీడ్. ఠీకే. సో ఇలానే వెళ్ళనివ్వండి, మళ్ళీ ఛానల్ని బ్రేక్ డౌన్ చేస్తూ ప్రైస్ ఇక్కడ వరకు రానియండి. ఇన్ కేస్ ఇలా వస్తే నేను దీన్ని ఒక బుల్లిష్ ఫార్మేషన్ కిందనే కన్సిడర్ చేస్తాను. బికాజ్ ప్రైస్ ఎప్పుడైనా సరే ఒక మేజర్ సపోర్ట్కి రీచ్ అయినప్పుడు అక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటా ఉంటే దాన్ని బుల్లిష్ సినారియో కింద కన్సిడర్ చేయొచ్చు. మరి బేరిష్ ఎప్పుడు కన్సిడర్ చేస్తారు అంటే బేరిష్ అనే దానికి కూడా సర్టెన్ రూల్స్ ఉంటాయి. బేసిక్గా ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ ఇక్కడే రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తూ ఉంటుందో అప్పుడు ఒక డౌన్ ట్రెండ్ అంటే లోవర్ టైం ఫ్రేమ్లోనే స్టిల్, ఎందుకంటే మనకి డైలీలో ఈ లెవెల్స్ వరకు ఉంది కాబట్టి. సో అలా మనం కన్సిడర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఠీకే. సో ఇది చాలా క్లియర్ సినారియో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను సినారియో. అండ్ ఇక్కడ నుంచి మనం ఎలా ఇప్పుడు ఈ టాపిక్ కాదు, సో దీని గురించి మాట్లాడుకుందాం. బికాజ్ హై ప్రాబిలిటీ ఇదే కాబట్టి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇన్ కేస్ మనకి మీ లైవ్లో గుర్తుపట్టడం చాలా కష్టం అనుకుంటే సి గైస్, ఇప్పుడు బేసిక్గా ఒక క్యాండిల్ ఇలా ఫామ్ అవ్వచ్చు అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. సో ఈ ఏరియాలో క్యాండిల్స్ ఎలా ఉంటాయంటే సపోజ్ మీకు ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది, ఇలా ఫామ్ అవుతూ కింది వరకు వచ్చింది, కానీ మనం హవర్లీ టైం ఫ్రేమ్ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఎండింగ్లో సడన్గా ప్రైస్ ఇలా మూవ్ అయిపోతుంది. సో దీన్ని ఒక ఫేక్ బ్రేక్ డౌన్ కింద కానీ ఫాల్స్ బ్రేక్ డౌన్ కింద కానీ ఆర్ హ్యామర్ అట్ సపోర్ట్ కింద అలా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో దీన్ని ఎక్కడెక్కడ చూడవచ్చు అంటే మీరు ఇక్కడ కూడా చూడవచ్చు, క్లియర్గా ఇక్కడ కూడా చూడవచ్చు. అండ్ ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది చూడండి. సో ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థం కావాలంటే నేను ఇంకొక చోట కూడా మీకు డైలీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఠీకే. ఇది ఎంత అర్థం చేసుకుంటే అంత మంచిది. ఇక్కడ చూడండి మీకు ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఇక్కడ. సో క్లియర్గా డ్రా చేసి ఎక్స్ప్లెయిన్. సో మనకేంటి అంటే ఇక్కడ చూడండి క్లియర్గా మీకు ఇది అర్థమవుతూ ఉంటుంది. ఠీకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూడండి ఒక పెద్ద గ్యాప్ డౌన్, దాని తర్వాత ప్రైస్ ఎలా మూవ్ అయిందో చూడండి. సేమ్ వే మీకు సినారియోస్ అన్నీ ఇలానే కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే క్లయింట్స్ని మార్కెట్ నుంచి బయటికి పంపించాలి. ఇలాంటి సైకాలజీ ఫ్యాక్ట్స్ అనేది ఎవరు చెప్పరు. మీరు సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటే దట్ వుడ్ బి వెల్ అండ్ గుడ్ ఫర్ యూ. మీకోసం మీరు చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇదొక సినారియో. ఇలా ట్రేడ్ జరిగితే మీరు పర్సనల్గా అబ్జర్వ్ చేయండి ఇది. సో ఇదొక ఇంపార్టెంట్ సినారియో ఫర్ మండే. సో ఫేక్ బ్రేక్ డౌన్స్ కానీ అలాంటివి అట్లీస్ట్ మనకు 1:2 మనం ఏదైతే డిస్కస్ చేసుకున్న లెవెల్ ఉందో ఆ లెవెల్ తర్వాత మనం ఎగ్జిట్ అయిపోయి ఈ రోజులోనే ఎగ్జిట్ అయిపోయి రిలాక్స్ అయిపోవచ్చు. మనం అంత వరీ అవ్వాల్సిన పని అయితే లేదు కదా గైజ్. ఇంకొక మీకు చిన్న లాజిక్ చెప్తాను నేను. ప్రైస్ ఎప్పుడైనా సరే ఇన్ కేస్ మీరు ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేయడం కుదరలేదు, సమ్హౌ మీరు బిజీ ఉన్నారు, అయిపోయింది, సిస్టంలో పెట్టలేదు, దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైతే సపోర్ట్స్ దగ్గర మార్నింగ్ స్టార్ ఫామ్ అయినా ఆర్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయినా అట్లీస్ట్ దాని 50% లెవెల్ స్టాప్ లాస్ తీసుకెళ్ళడానికి నెక్స్ట్ క్యాండిల్స్ అనేటివి వస్తాయి. అట్లీస్ట్ మీరు అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ అక్కడ మీకు నేను ఇక్కడ 60 పాయింట్స్ బుక్ చేస్తుండే ఇక్కడ 15 వస్తున్నాయి అనుకుంటే మాత్రం మీరు మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళిపోయాక సఫర్ అవుతూ ఉంటారు, ఉన్న ప్రాఫిట్స్ అన్నీ పోయినాయి అని చెప్పేసి. ఈవెన్ నేను కూడా అట్లా చాలా సఫర్ అయిన డేస్ ఉన్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్ ఎట్ మేజర్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్. ఠీకే. సో
ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మండే సినారియో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను. అండ్ మీకు ఇన్ కేస్ ఏమైనా అడిషనల్ సపోర్ట్ కావాలన్నా కూడా పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ అదే టాపిక్ని వీడియోలో కానీ టెలిగ్రామ్లో కానీ చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ వీకెండ్, అట్లీస్ట్ ఈ వీకెండ్ కాదు, నెక్స్ట్ వీకెండ్ ఒక Q&A సెషన్ అండ్ మీకు లైవ్లో ఎక్కడైతే హెల్ప్ అవుతుందో దాన్ని చూసి చెప్పడానికైతే ట్రై చేస్తా. సో బేసిక్గా అట్లీస్ట్ 25 లైక్స్ వస్తే ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి సెషన్ అయితే కండక్ట్ చేస్తా అని చెప్పాను. సో అట్లీస్ట్ 25 మెంబర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారు, అట్లీస్ట్ అనాలిసిస్ నచ్చో లేకుంటే హెల్ప్ అవుతుందనో వాట్ ఎవర్ రీజన్స్ ఏమైనా ఉండనియండి, మీకోసం నేను పనిచేయడానికి రెడీగా ఉన్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. అండ్ నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు. సో ఇంకొక సినారియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయినా. సో బేసిక్గా మీకు అరౌండ్ 2 o'clock అనుకుంటా మీకు ఇది ఇది అంటే జనరల్గా ఇది ఎందుకు పెట్టినంటే క్లియర్గా నేను చెప్పకూడదు కాబట్టి బ్రేక్ డౌన్ అయితే ఓన్లీ ఎంటర్ అట్ కన్ఫర్మేషన్, ఈవెన్ బ్రేక్అవుట్ అయినా కూడా బ్రేక్ డౌన్ అయినా కూడా. సో ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ దాని తర్వాత మీరు రిలాక్స్ అవ్వచ్చు. సెషన్ కొంచెం లెందీ ఉన్న వీకెండ్ కాబట్టి వినడానికి ట్రై చేయండి, మీకే హెల్ప్ అవుతుంది. అండ్ సో ప్రైస్ ఈ రేంజ్లో ఉండింది. లెట్ మీ ట్రిమ్ టిల్ దిస్ లెవెల్. అందరు ఏమనుకుంటారు అంటే అది బ్రేక్అవుట్ అవుతుంది అనుకుంటారు. ఆర్ నెక్స్ట్ క్యాండిల్ అనుకుంటా 2 o'clock 12:30 ఇది. సో 1:30 2 o'clock ఇక్కడ. సో మీకు ఒకటి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో నేను పర్సనల్గా ఎలా డ్రా చేస్తా, ఎలా బిలీవ్ చేస్తా అనేదాన్ని. సో నేను టెక్స్ట్ బుక్ స్టైల్ అయితే ఫాలో అవ్వను, బికాజ్ టెక్స్ట్ బుక్ స్టైల్లో మనల్ని ఎప్పుడైనా రాంగ్గా గైడ్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే దాన్ని మనం ఫాలో అవుతామని తెలిసి మనల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి కొంత మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అయితే డెవలప్ చేసుకోవాలి. ఇది బేరిష్ కోసం. అండ్ ఛానల్గా కూడా చూసుకుంటే మీరు చూడండి ఎంత పర్ఫెక్ట్ ఛానల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది ఊరికే రాదు, మనం చాలా ఎఫర్ట్స్ పెడితేనే వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఒక బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఈ లెవెల్లో మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. 2 highsని మనం ఫామ్ చేసి ఒక హారిజెంటల్ లైన్ అయితే డ్రా చేద్దాం. సో ఇక్కడ చూడండి క్లియర్గా ఇది బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అవుతే, అంటే నేను ఎప్పుడు మీకు మెసేజ్ పెట్టినా ఇది బాగా గుర్తుంచుకోండి, బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయితేనే ఇది ఒక మూవ్ అని ఎక్స్పెక్ట్ చేయండి టిల్ దిస్ హై. ఠీకే, ఈ హై వరకు కాబట్టి. ఠీకే, ఇది ఒక లెవెల్. అండ్ డేలో అంత మూవ్ అవుతుంది అంటే మనం ఏం చెప్పలేము. ఆల్రెడీ ట్రేడ్లో ఉంటే దట్ ఈస్ ఫైన్. 2:30 తర్వాత ట్రేడ్లో అయితే పర్సనల్గా నేను ఉండమని చెప్పాను. అండ్ ఎవరైతే కోర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నా, ఇండికేటర్ యూజర్స్ ఉన్నా కూడా ఇన్ఫార్మ్ అయితే చేస్తా. ఠీకే, సో ఇదొక సినారియో అనమాట. నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూడండి, ప్రైస్ నెక్స్ట్ ఎలా మూవ్ అయిందో చూడండి. ప్రైస్ బ్రేక్అవుట్ అయినట్టే అవుతుంది, దాని తర్వాత క్లియర్గా అర్థం చేసుకోండి ఈ సినారియో. నేను ట్రేడ్ చేయమని చెప్పట్లేదు, నేను మీకు ఈ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. అంటే ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ పెడితే ఇది క్లియర్గా అర్థం చేసుకోండి అని చెప్పడానికి. దట్స్ ఆల్ ఫర్ మండే అండ్ టుడే. అండ్ మీకు ఏమైనా అడిషనల్గా హెల్ప్ కావాలన్నా ఏం కావాలన్నా పర్సనల్గా మెసేజ్ చేయండి ఆర్ యూట్యూబ్లో కమెంట్ చేయండి. డిస్లైక్ అయితే చేయకండి, బికాజ్ అట్లీస్ట్ మీకు నచ్చకుంటే వేరే వాళ్ళకి నచ్చవచ్చు. ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్. అండ్ దట్స్ ఆల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.